నిన్ను నీవు నమ్మలేనప్పుడు నేను ఇంకేమని నమ్ముతారమ్మా? చెప్పండి అయ్యా. మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు మిమ్మల్ని ఇంకెవరు నమ్ముతారు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడు మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్మకపోవడం ఏంటి? మిమ్మల్ని మీరు తిట్టుకోవడం, మిమ్మల్ని శాపనార్థాలు చేసుకోవడం ఏంటి? ముందు నిన్ను నువ్వు నమ్ము. నీలో ఉన్నవాడు శక్తివంతుడు, నీలో ఉన్నవాడు బలవంతుడు. ఆయన అసాధారణమైన కార్యాలు నీ ద్వారా జరిగించగలడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను బ్రతకలేను, నేను ముందుకు వెళ్ళలేను, నేను ఆశీర్వదించబడలేను, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, 25 అట్లాగే ఉంది, 26 కూడా అట్లాగే ఉంటుంది, నాకు తెలుసు, ముందే అనుకున్నాను. ఈ పద్ధతిని, ఈ మాటలను, ఈ ఉద్దేశాలను మానుకోండి. 26లో నువ్వు చేయగలవు. వాక్యం ఏం చెప్తుంది? ఫిలిప్పి 4:13 ప్రకారంగా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు సమస్తమును చేయగలవు, సమస్తము నీకు సాధ్యమే. యేసయ్య నీతో ఉన్నప్పుడు, యేసయ్య నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నా వల్ల కాదని ఏడ్చుకుంటే కూర్చోవడానికి వీలు